ఏ మూవీకి వచ్చావు? సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతారో ఏ సౌండ్ కి నవ్వుతారో నాకే తెలుసుకొనుకో. నువ్వు కూడా అందరూ ఓకే. లేదు పుష్పకు 1000 రూపాయలు ఉండే, ఇప్పుడు 600. ఇది తక్కువనా ఎక్కువనా? తక్కువే. బాలయ్య కాబట్టి తగ్గించాడు. అది తెలుసుకోండి. ఒక్కసారి జై బాలయ్య, జై బాలయ్య. ఇక్కడ పబ్లిక్ చూస్తే మాత్రం అయితే నాకు కనువిందుగా ఉంది. మీరందరూ మాత్రం అఖండ 2 ప్రీమియర్ షోనే ఈ రేంజ్ లో ఉంటే మరి రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది పబ్లిక్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్ హౌస్ఫుల్, ఇక్కడ టికెట్లు హౌస్ఫుల్. మరి ఈరోజు ప్రీమియర్ షోకి హౌస్ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ కలెక్షన్ కూడా ఆల్రెడీ దాటిపోవచ్చు. ఈ రోజే ఆల్రెడీ 100 కోట్లు పక్కా వస్తుంది. కానీ చూడండి అఖండ ప్రీమియర్ షో ఒక రేంజ్ లో ఒక హై లెవెల్లో ఉంటుంది. అఖండ 1తో పోల్చుకుంటే 2 అసలు అఖండ 2 సార్ వినండి సార్, చెప్పండి. ఇప్పుడు అఖండ 2లో పనిచేస్తాను సార్. నా పేరు సీతారామరాజు. అన్న చెప్పారు కదండి, సూపర్ సార్. ప్రజెంట్ అఖండ 1 బాగుంది, 2 అలా ఉందని చెప్పి ఇంకోటి చెప్పడం సార్, ఈ మాటలు మీరు మాట్లాడతారు తప్ప జనం మాట్లాడరు. ఈరోజు షో పడుతుంది కదా, మీరు పారిపోవాలి తర్వాత. రెడీ మీ మీడియా కాకూడదు, మామూలు ఉండదు. చూడండి జై బాలయ్య, జై జై బాలయ్య. మొత్తం బోయపాటి సినిమా ఆల్రెడీ రికార్డులు బద్దలు, ప్రపంచ రికార్డులు. అలాంటిది అఖండ సినిమా ఒక చరిత్ర రికార్డు కొట్టబోతుంది. బోయపాట్ల ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ కి చాలా పెద్ద గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద చరిత్ర రికార్డు కొట్టాలి. మన ఒక సినిమా బాలకృష్ణ గారిది. మళ్ళీ ఒక అప్పట్లో మా నాన్నగారి తరఫున ఒక ఎన్టీ రామారావు గారు ఎంత ఇష్టపడతారో ఇప్పుడున్న జనరేషన్లో ఒక బాలకృష్ణ అంటే అంత ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన తీసే సినిమాలు కూడా ఒక హిందూ సాంప్రదాయం తగ్గట్టు బాలకృష్ణ గారు తీస్తారు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఆయనకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథ కానీ ఒక ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతి దగ్గర చూసినా కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ ఉండదు. అంటే మనం చూసినా కూడా మెయిన్ చెప్పాలంటే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే కుంభమేళలో తీసుకుపోయి బోయపాట్ల షూటింగ్ తీసి చూసినావా, హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మామూలు మాట కాదు, అలాంటి దగ్గర సీన్స్ తీయాలన్నా కూడా సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అది మళ్ళీ కూడా మన సినిమా అక్కడ దాకా తీసుకుపోయిందంటే కూడా అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది ఒక 4వ సినిమా మన బోయపాట్ల గారి లెజెండ్ సినిమా అఖండ 2. అఖండ చూద్దామని చెప్పి P6 ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాను. కానీ లాస్ట్ మినిట్ కూడా చిన్న టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఇది సెకండ్ టైం బుక్ చేసుకొని మళ్ళీ వాటి రిఫండ్ కోసం వెయిట్ చేస్తూ సినిమా కోసం వెయిట్ చేస్తూ అట్లా ఉన్న సిచ్యువేషను. కానీ ఈసారి మూవీ ఎటువంటి డిలే లేకుండా షో పడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమా అంటే క్రేజు నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. కానీ ఈసారి బాలయ్యతో పాటు బోయపాటితో పాటు తమన్ వీళ్ళు ముగ్గురు కలిసారంటే P6 కూడా పగిలిపోద్ది. అంటే సినిమాలో ఏమి లేదు, అంత గ్రాఫిక్స్ అక్కడ 1 బాగుంది, 2 బాగుంది, చాలా మంది ఆడియన్స్. అంత గ్రాఫిక్స్ అంటే స్క్రిప్ట్ని బట్టి గ్రాఫిక్ వర్క్ ఉంటుంది అన్న. VFX స్క్రిప్ట్ని బట్టే ఉంటుంది గ్రాఫిక్ వర్క్ అన్న, VFX అన్న ఏదన్నా కానీ. కాకపోతే కొన్ని అబోవ్ యావరేజ్ క్వాలిటీ లాగా ఉంది. ఎందుకంటే అంత బడ్జెట్ సీనియర్ హీరోకి పెట్టలేదు. సో VFX క్వాలిటీ అనేది కొంచెం డల్గా ఉండొచ్చు తప్ప కన్ఫామ్గా కొడతారు. లాజిక్స్ ఎతికే వాళ్ళు, ఫిజిక్స్ ఎతికే వాళ్ళు, బాగా తెలివి ఉన్న వాళ్ళు ఈ సినిమాకి రాకండి. ఫస్ట్ జై బాలయ్య సూపర్ హిట్. జై బాలయ్య. అఖండ 2 గురించి మేము చాలా వెయిట్ చేస్తాము. కానీ కొన్ని అనివార్య వలన ఈరోజు మాట్లాడండి సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏమండి సార్, ఇంకోటి చెప్పనా సార్, మనం అనుకుంది డేట్ మార్చింది తర్వాత సార్ మేము జూనియర్ ఏజెంట్ పనిచేసాం ఆ సినిమాకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. అన్ని క్లియర్ అయిపోయి సినిమా మనం చూస్తానికి జరిగింది సార్. చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, బాలయ్య ఫ్యాన్స్. మేము